SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఓఎస్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా ఆర్థికంగా నాకు లోటేమిటిరా? మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడడం. నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే. ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా. 18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను, నేను చిన్నపిల్లనా? షిట్, అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకుని వచ్చిన నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్ర బస్ ఎక్కి వచ్చేస్తారు. అంత మాట అనకమ్మా. ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా. సో వాట్? విశ్వాసం చూపించే కుక్కల స్థానం వీధి గేటు దగ్గర, బెడ్రూమ్ లో కాదు. ఆ మాటకొస్తే నీ నాన్నే ఒకప్పుడు ఈ నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు. Idiot! మా డాడీని డాగ్ అంటావా? నిన్ను తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కొట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పమను. ఎందుకు చెప్పాలి? ఈ ఫంక్షన్ కి రమ్మని నిన్ను నేను పిలిచానా? నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా? చేశావు. చెయ్యలేదు. ఏమండి? ఆ రోజు మీరు న్యూయార్క్ లో మన బంధువుల రాకేష్ తో త్వరలో దాని పెళ్లి జరిపించబోతున్నాం. వాడు కోటీశ్వరుడి బిడ్డ. ఇలాంటి ముతక పంచిన వాడి తమ్ముడు కాదు. భక్తవత్సలం, 18 ఏళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఇప్పుడు మాట తప్పుతావా? 18 నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామికవేత్తాను నేను. 18 ఏళ్ళ నాటి విషయం నాకే గుర్తుంటుంది. భక్తవత్సలం, అన్నం తినకపోతే చస్తాం, నీళ్లు తాగకపోతే చస్తాం, గాలి పీల్చకపోతే చస్తాం, కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా. చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు. కోట్లాస్తిని కాజేయాలనే దురాశతో నోటికొచ్చినట్టు మాట్లాడకు. మర్యాదగా పో బయటికి. పెడతాను. నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత. అమ్మ కీర్తి, ఆయన క్షమాపణ చెప్పమ్మా. చెప్పదు. చెప్పిస్తా. చెప్పింది చూద్దాం. కాళ్ళు పట్టుకున్న చేతులతో మా నాయుడు గారి కాళ్ళను పట్టుకుంటావా నువ్వు? కమిషనర్ గారు ఇంకా చూస్తారండి. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, స్టాప్ ఇట్. అయ్యా, రే భక్తవత్సలం, పాప పుణ్యాలు స్వర్గ నరకాలు ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు స్నేహితుడు కళ్ళల్లో చూస్తాడన్నాను, ఈనాడు అదే కళ్ళలో నువ్వు పొడిచావు. అనుభవిస్తావురా. కంట్రీ మ్యాన్, మా ఫంక్షన్ అంతా స్పాయిల్ చేసిన చాలక ఇంకా శాపనార్థాలు పెడుతున్నావా? ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టొద్దు. గెట్ అవుట్. మళ్ళీ చెట్ల కింద పేకాటాడావా? సెల్లో దోషేస్తా. మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తున్నా. ఫేస్ చూసి కదలే సార్, కాసు చూసి. ఓ థ్యాంక్స్ మాత, వదిలించినందుకు. ఇదేమిట ఇంత బక్క చిక్కిపోయావు? ఈజీగా వచ్చేసింది గాజు. అమ్మా, పేక పిలుస్తోంది. నేను బైకులో వెళ్తా, నువ్వు బస్సులో వచ్చేయి. వస్తా. అమ్మో, నా టైర్లే బద్దలయ్యాయి రోయ్. నన్ను క్షమించండి నాయుడు గారు. ఆ వెధవ పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది.
అంజుబాబు, ఏమ్మా? ఆఖరి బస్ వచ్చేసిందా? వచ్చిందే. మా బావగారు ఏమైనా బస్ దిగారా? ఆయన ఏమన్నా పసిపిల్లాడేటమ్మా బస్ దిగితే ఇంటికి రాపోవడానికి? భలే వారమ్మా. రోగం కుదిరింది. ఈవిడ గారికే మహా అభిమానం ఉన్నట్టు ఫోజు సిగ్గుండాలి. ఎవరికే? ఇంకెవరు? మీ మరదలకి. నార్మల్. మీకు తెలిసిన ఈ డైలాగ్ ఒక్కటేగా. నువ్వెంత జామీన్ ఇచ్చినా వదలలేను. ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీజ్ చేయొద్దని చెప్పారు. ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి. ఆయన్ని మూయించిన ఆయన ఈ రాష్ట్రంలోకెల్లా డబ్బున్న మనిషి. దానికేం చెప్తా? బాబు ఆయన ఎలాగైనా వదిలేయండి. చూడమ్మా, నా పేరు సన్నాసి. సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు. సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు. ఒక కన్ను కన్ను కాదు, ఒక గాజు గాజు కాదు. తీసుకోండి. ఇదిగో హెడ్, నీకు తలకాయ లేదయ్యా. పెద్ద మనుషులు సెల్లో వేస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు. సీతమ్మా, మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు. పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను. అత్తయ్య, బావగారు వస్తున్నారు. అత్తయ్య, బావగారు వస్తున్నారు. నాయుడు అన్నయ్య, బాబు, దీక్షితులు గారు, ఏమైందండి? తలారా స్నానం చేస్తున్నారు. ఎవరైనా చచ్చిపోయారా? ఆయన ఆత్మాభిమానం చచ్చిపోయిందమ్మా. చెయ్యి కాలుతుంది. ఆయన తెలీదా? తెలిసి ఎందుకు చేస్తున్నారో? పాపాత్ముడికి ఆ చెత్త సాయం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు. గెట్ అవుట్. నాయుడు, ఏమైందయ్యా? రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు చేయించమ్మా. బీపీ నాన్నయ్య? ఏ డాక్టర్ చెప్పాడు? మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో. అక్కర్లేదు. మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి, శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి. చెప్పింది చేయండి. ఏమిటమ్మా? కాలిందిగా బావగారు. వెన్న రాస్తే నెమ్మదిస్తుందని. చల్లారేమంట కాదమ్మా, వెళ్ళిపడు. వెళ్ళమ్మా. వెళ్ళు. అయ్యేందుకు రా పగల కొడతావు? నా తలకాయ పగల కొట్టి వస్తాను. నిన్నెందుకు చంపుతానే? నేను పెదనాయుడు కొడుకన్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను. ఇలా నోరు మూసుకొని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడున్నాను. అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్తెను, వీడు ఆయనకే పుట్టాడు, అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ కార్డునైపోతా. ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కొట్టేస్తా. చెప్పండి రా. చెప్పిస్తానే పిచ్చి మాత. రోజు రోజుకి ఆ నాయుడింటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు. ఈ రోజు ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది.
సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, అది నాయుడు గారింటిని వచ్చే చీపుర కట్ట విలువ చేయవరా నువ్వు? ఏయ్, నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు మూయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే దుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తులతో. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు, ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా. అమ్ములు, వదలనయ్యా. నీ మీద చండాల ప్రాతలు రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు. దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. అమ్ములు, నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈ రోజు ఊరంతా తెలిసింది. ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తుంటున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేశా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని. ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పందే. ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయందే. ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. చంద్రం, నన్ను క్షమించనయ్యా. ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో. బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే, అయ్యా బాబోయ్, నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కనుంది. థ్యాంక్ యూ. కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా? మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా. బా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతలన్న ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పద్ధతి. ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్యా, ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నామే. మరి
ఏమిటయ్యా ఏమైంది? ఎవరైనా ఏమన్నారా? నో మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఎడుచున్నాను. ఇది మరీ బాగుందే. మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? నో ఐ డోంట్ మీన్ దాట్. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్ ఫాదర్ మాదగర లేరు. కష్టాల నుంచి కాపాడావా? సరే నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా నేను బావా నీ అక్క మొగుణ్ణి సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించదండి. మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడి వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు. కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళని నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగేవా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు ఇన్ని నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదన్నయ్య నాకు చూపించవా? అయ్యో ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా, చూడు. ఏమండి? ఈ ఫోటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద చూడు, మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. నెవర్ వద్దు వద్దు వద్దు. ఐ విల్ నాట్ టేక్ దిస్. నెవర్ 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 వద్దు. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా యా యా. ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగినంపరా. అలాగే అన్నయ్య. కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిన మీ ప్రాణ స్నేహితుడు, ఆ పైన ఉన్నది ఆయన కూతురు, అమెరికాలో చదివి ఇండియా వస్తోంది. భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్లిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా. మీకు దండం పెడతాను, ఆయన్ని కాపాడండి. ఆగండి ఆగండి, అతను అలసేయండి. బోగ చిక్కుడు కంపెనీ పెట్టి మా డబ్బు దోచుకున్నానండి. మా డబ్బు మాకు ఇప్పించండి. డబ్బు ఎలా రాదు, కాళ్ళు చేతులు విరగొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నాయుడు గారు, ఇది చీటింగ్ కేసు అండి. వాళ్ళ డబ్బు ఎంత? అందరిది కలిసి 5 లక్షలండి. ఇన్స్పెక్టర్ గారు, అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి. రండయ్యా, మీరంతా రండి. ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి. నాయుడు, నాయుడు, స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా, ఇది. ఒరే భక్త, మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది, భార్య జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, అనే తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఇంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెదపాలేరుగా ఉంటారు. చచ్చా, నీకా కర్మేమిట్రా. ఇక్సుల్ గారు,
ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు. ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి. నీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడైతే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా. తదాస్తు తదాస్తు. అయ్యా, మీరు చేసిన సాయం గుర్తొచ్చిందా? సాయం కాదు, స్నేహం గుర్తుకొచ్చింది. చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది. ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా ఏకైక కుమార్తె, నా మేనగోడ సౌండ్ బాగుందా లేదో అని. Shut up. థ్యాంక్ యూ. నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు. అయ్యా, మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా? దీక్షితులు గారు, అయ్యా, ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు. హియర్ కమ్స్ కీర్తి. గివ్ హర్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ ఎక్కర్లేదండి, 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది. హాయ్ మామ్. హాయ్ డాడ్. బావా, ఆ. ముందు ఓదాలా కొయ్యాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను గోస్తాడు. జర ముయ్యుండ్రి. ఆ పిల్లొచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు. అయ్యా, తమని గుర్తుపట్టినట్టు లేదండి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా కృష్ణ నాయుడు. రాయ్ బాబులు, మైకిలా తీసుకురా. ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి. డియర్ ఫ్రెండ్స్, కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిని పెరిగిన స్నేహితులు. పక్క పక్క చూసి చిన్నతనంలో మేమిద్దరం గోలీకాయలు ఆడుకున్నామంటే నమ్మండి, ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కమాన్ బాయ్. నమస్కారం. నమస్కారం. అమ్మాయి, ఇక దీపాలంతే. అయ్యా, దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా, ఆర్థికంగా నాకు లోటేమిట్రా? మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడడం. నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే? ఏ మ్యాన్, ఫేసుడు తిప్పు. ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా. 18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను. నేను చిన్న పిల్లనా? షిట్. అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకుని వచ్చిన నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకు. చంద్ర మీన్స్ మూన్. మూన్, ఐ నో. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. దిస్ ఈజ్ లార్డ్ రామా, సింగిల్ వైఫ్, సింగిల్ హస్బెండ్. ఐ సీ. దట్ ఈజ్ పాండవాస్, 1 వైఫ్ 5 మొగుడ్స్. బట్ 2 టైమ్స్ లో కూడా బిగ్ బ్రదర్స్ కి స్మాల్ బ్రదర్స్ రెస్పెక్ట్ ఇచ్చారు. వెరీ నైస్. ఇలాంటి పద్ధతి కళామునా ఉన్నారా? ఎస్, ఓన్లీ 1 ఫ్యామిలీ. దట్ బిగ్ మ్యాన్ నాయుడు గారు లైక్ రామా. సెకండ్ మ్యాన్ లక్ష్మణ. థర్డ్ మ్యాన్ భరత. ఫోర్త్ మ్యాన్ శత్రుఘ్న. హూ ఇస్ ద షార్ట్ మ్యాన్? ఈజ్ లైక్ ఆంజనేయ, నాయుడు గారి బ్రదర్ ఇల్లా. టోటల్ నాయుడు గారి కుటుంబం వెరీ బిగ్ నైస్ ఫ్యామిలీ. వాట్ ఇస్ దట్ హి ఇస్ గోయింగ్ టు డు? ఓ, దాన్ని రథం అని స్పీకింగ్. 100 జనం లాగితేనే పుల్లింగ్, కానీ మా నాయుడు గారు ఒక్కరే లాగుతారు.
I see. Can I take a photograph? You take 100 photos. Please give me 1 photo. పరమాత్మ నా బిడ్డకు శక్తిని ప్రసాదించు. ఆగండి. ప్రతి సంవత్సరం రథం మీరే లాగాల నాయుడు గారు. చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు. అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం. గట్టిగా లాగురు, నీ బలవంతా ఉపయోగించు. టేక్ స్నాక్స్. What snack? Snap. ఈ వెయ్ అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. భగవంతుడా, ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏకమాత్రునే ఈ రథం లాగుతున్నాను. నాకు సహకరించు, కనికరించు. హర హర మహాదేవ శంభో శంకర. You are great. ఎవరతను? యాంటోనీ అని అమెరికన్, మన పురాణాల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట. మన ధర్మసత్రంలోనే ఉంటున్నాడు. అంత దూరం నుంచి వచ్చి సత్రంలో దీనికి మన ఇంట్లో వచ్చి ఉండమను. అలాగే అన్నయ్య, యూ కెన్ స్టే ఇన్ అవర్ Oh, హౌస్. thank you very much. చంద్రవేడి ఆ ఇంగ్లీష్ ఆయనకి పంచి కడుతున్నాడు బాబు గారు. వాడు పంచి కట్టుకుని మనతో ఫోన్ చేయాలని తెగ సంబరపడిపోతున్నాడు. ఎలా ఉంది? But one small doubt, Mr. Chandra. మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు, జెంట్స్ ఇటు దోపుకుందరు. వై? మగవాడికి ఊడినా పర్వాలేదు, ఆడదాని కూడితే డేంజర్. డేంజర్? వాట్ డేంజర్? చంద్రం, పదవయ్యా అన్నయ్య పిలుస్తున్నాడు. సిట్ హియర్ ఆర్ హియర్. లైక్ దిస్, లైక్ దిస్. Oh,